ఓకే, సో ఈసోఫాగస్ కనిపిస్తుంది కదా అందరికి? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది, అదే మేబీ సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది. సో టుడే we will discuss about esophagus. Okay. ఈసోఫాగస్ మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఎవరైనా చెప్తారా? ఫుడ్ ని పాస్ చేయడం సార్ కిందికి స్టమక్ కి మౌత్ నుండి. అంతేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వాయిస్ వినిపించట్లేదు సార్ మీది. అదే ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ అన్స్టేబుల్ అని వస్తుంది. సో ఈసోఫాగస్ మనకి ఏ పార్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది? సో ఇది మనకి ఒక ట్యూబ్, బేసికల్ గా ఒక ట్యూబ్ స్ట్రక్చర్ అబౌట్ 25 సెంటీమీటర్స్ లాంగ్. సో ఇది మనకి ఒక 25 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. ఓకే, దట్ ఈస్ మెజర్మెంట్. సో ఎక్కడ నుంచి బిగిన్ అవుతుందంటే మనకి ఫారింగ్స్ at the level of the 6th cervical vertebra. ఓకే, సో 6th cervical vertebra దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఎక్కడితో ఎండ్ అయిపోతుంది అంటే స్టమక్. సో స్టమక్ తో ఎండ్ అయిపోతుంది మనకి. సో ఎక్కడ ఎగ్జాక్ట్ గా ప్లేస్ అంటే 10th thoracic vertebra. ఓకే, 10th thoracic vertebra దగ్గర మనకి ఎండ్ అయిపోతుంది. సో బిగిన్స్ ఫ్రమ్ ఫారింగ్స్ ఎండ్స్ విత్ స్టమక్. ఓకే, ఇది బిగిన్ అండ్ ఆరిజిన్ అబౌట్ ఈసోఫాగస్. దెన్ మనకి మెయిన్ గా ఈసోఫాగస్ లో 3 పార్ట్స్ ఉంటాయి: cervical, thoracic అండ్ abdominal పార్ట్. ఓకే, సో cervical vertebra's దగ్గర ఏరియాస్ లో ఉండేదేమో మనకి cervical పార్ట్. దెన్ అక్కడ నుంచి thoracic vertebra స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి thoracic vertebra. దెన్ abdominal. ఓకే, సో abdominal దగ్గర abdominal పార్ట్ తో మనకి ఎండ్ అయిపోతుంది ఈసోఫాగస్. సో అక్కడ మనకి స్టమక్ తో అటాచ్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఫారింగ్స్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ ని డైరెక్ట్ గా ఈసోఫాగస్ మనకి స్టమక్ కి అందిస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఈసోఫాగస్ ఇంట్రొడక్షన్. సో ఈ 3 పార్ట్స్ ఉన్నాయి కదా మనకి, cervical, thoracic అండ్ abdominal. సో ఈ పార్ట్స్ కి మనకి రిలేషన్స్, ఓకే, ఈచ్ పార్ట్ కి సమ్ రిలేషన్స్ అనేవి ఉంటాయి మనకి.
Disconnected. You're now connected to Boatstone. ఓకే, సో రైట్ సైడ్ Sir. అండ్ లెఫ్ట్ సైడ్ రిలేషన్స్ మనం చూస్తున్నాం. ఈసోఫాగస్, థొరాసిక్ ఈసోఫాగస్. సో రైట్ సైడ్ రైట్ మీడియాస్టినల్ ఫ్లోరా, సార్ ఏం వినిపించలేదు సార్ ఇందాక, మళ్ళీ చెప్పరా? లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మీడియాస్టినల్ ఫ్లోరా, దెన్ లెఫ్ట్ సబ్క్లేవియన్ ఆర్టరీ, దెన్ అయోటిక్ ఆర్చ్, థొరాసిక్ డక్ట్. సో ఇవన్నీ కూడా మనకి రిలేషన్స్ గా ఉంటున్నాయి మనకి. ఓకే, సో సర్వైకల్ ఈసోఫాగస్ అండ్ థొరాసిక్ రిలేషన్స్ ఇప్పటివరకు మనం చూసాం. సో ఏ రిలేషన్స్ అయినా సరే, యాంటీ రిలేషన్, పోస్టర్ రిలేషన్, ఓకే, దెన్ లాటరల్ రిలేషన్స్. సో ఈ 3 కైండ్ ఆఫ్ రిలేషన్స్ అనేవి మనం చూడాలి. దెన్ సార్ అబ్డామినల్, లాస్ట్ పార్ట్ ఈస్ ద అబ్డామినల్. సో అబ్డామినల్ ఈసోఫాగస్ కి రిలేషన్స్ అనేది మనం చూస్తే, మనం బేసికల్ గా ఈ యొక్క టోటల్ గా ఈసోఫాగస్ అనేది మనం రిలేషన్స్ అనేది ఖచ్చితంగా కవర్ చేసినట్టే అవుతుంది. సో ఫస్ట్ ఆరిజిన్ ఏంటి, బిగిన్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత రిలేషన్స్. సో రిలేషన్స్ ఉంటాయి. సో రిలేషన్స్ ఏమేమి ఉంటాయి, ఈసోఫాగస్ కి రిలేషన్స్ ఏమేమి ఉంటాయి అనేది చూడాలి. దాంట్లో బేసికల్ గా ఈసోఫాగస్ కి 3 పార్ట్స్. ఓకే, నెంబర్ 1 cervical, నెంబర్ 2 thoracic అండ్ నెంబర్ 3 abdominal. సో cervical ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, తర్వాత థొరాసిక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, దెన్ అబ్డామినల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది. ఓకే, సో అబ్డామినల్ పార్టే మనకి ఈసోఫాగస్ తో కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈసోఫాగస్ డిసెండ్స్ ఫర్ 1.3 centimeters అండ్ జాయింట్స్ ద స్టమక్. సో స్టమక్ కి తో ఎండ్ అయిపోతుంది ఇది. సో దీనికి రిలేషన్స్ కనుక చూసుకున్నట్లయితే యాంటీరియర్ గా లెఫ్ట్ లోబ్, పోస్టీరియర్ గా లెఫ్ట్ క్రస్ట్ ఆఫ్ ది డయాఫ్రమ్. ఓకే, సో డయాఫ్రమ్ మజిల్ కూడా మనకి ఇంపార్టెంట్ మజిల్. దెన్ సో డయాఫ్రమ్ మధ్యలో మనకి లెఫ్ట్ క్రస్ట్, రైట్ క్రస్ట్ ఉంటాయి. ఓకే, క్రస్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి డయాఫ్రమ్ మజిల్ కి. సో అవే మనకి పోస్టియర్ రిలేషన్స్. సో దెన్ ఈసోఫాగస్ లో ఉండే వన్ మోర్ పెక్యులర్ ఆర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఈస్ ఈసోఫేజియల్ కన్స్ట్రక్షన్. సో మనం ఆహారాన్ని మింగాలి, ఓకే, ఆహారాన్ని మింగాలి అంటే, లేకపోతే ఆహారాన్ని పైనుంచి కిందకి ట్రావెల్ అవ్వాలి అంటే ఈసోఫాగస్ యొక్క కన్స్ట్రక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో 3 టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కన్స్ట్రక్షన్, సెకండ్ అండ్ థర్డ్. ఓకే, సో ఈ మూడింటిని బట్టి మనకి ఆహారము, ఫుడ్ అనేది మనకి పైనుంచి కిందకి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఫారింగ్స్ తో డైరెక్ట్ గా అటాచ్ అయి ఉంటుంది. ఫెరింజో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం మనం. ఓకే, ఫారింగ్స్ తో అటాచ్ అయి ఉంటుంది, ఫెరింజో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం. దెన్ సెకండ్ కన్స్ట్రక్షన్స్ మనకి అయోటిక్ ఆర్చ్ అండ్ లెఫ్ట్ మెయిన్ బ్రాంకోస్ దగ్గర ఈ సెకండ్ ఈసోఫేజియల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దెన్ థర్డ్ యూజువల్ గా స్టమక్, ఎందుకంటే ఎండ్ అయిపోయేది థర్డ్ తోనే కాబట్టి స్టమక్ దగ్గర ఉంటుంది కన్స్ట్రక్షన్స్. సో ఈ కన్స్ట్రక్షన్స్ యొక్క పని ఏంటని మనం చూసుకున్నట్లయితే ఫుడ్ ని ఈజీగా కిందకి పాస్ ఆన్ చేయటం అనమాట, స్టమక్ లోకి పాస్ ఆన్ చేయటమే వీటి యొక్క పని. ఓకేనా, సో కన్స్ట్రక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఈసోఫాగస్. సో ఇక ఫైనల్ గా ఈసోఫాగస్ లో మనం ఆ బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై కనుక చూసుకుంటే మన ఈసోఫాగస్ మ్యాక్సిమం అయిపోయినట్లే. ఓకేనా, సో ఆర్టరీ మెయిన్ ఏంటి మనకి చూసుకున్నట్లయితే థైరాయిడ్ ఆర్టరీ. ఓకే, సో థైరాయిడ్ ఆర్టరీ ఈస్ ద మెయిన్ బ్లడ్ సప్లై ఫర్ ది ఈసోఫాగస్. దెన్ థొరాసిక్ అయోర్టా, దెన్ లెఫ్ట్ గ్యాస్ట్రిక్ ఆర్టరీ. సో 3 కైండ్ ఆఫ్ ఆర్టరీ నేమ్స్ we can hear see. సో ఏదైనా ఒక ఆర్టరీ నేమ్ ఏది గుర్తొస్తే అది రాయొచ్చు. బేసికల్ గా థైరాయిడ్ ఈజీగా గుర్తుంటుంది కాబట్టి థైరాయిడ్ ఆర్టరీ అని చెప్పేసి రాసేయండి. ఓకే, దెన్ వీనస్ డ్రైనేజ్. వీనస్ డ్రైనేజ్ లో మనకి వెయిన్స్. వాట్ ఈస్ ద వెయిన్స్? 3 కైండ్ ఆఫ్ వెయిన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఆర్ 4 కైండ్ ఆఫ్ వెయిన్స్ యూ కెన్ సీ హియర్. దెన్ ఇన్ఫీరియర్ థైరాయిడ్ వెయిన్స్, ఏజాగస్ వెయిన్స్, లెఫ్ట్ గ్యాస్ట్రిక్ వెయిన్స్ అండ్ పోర్టల్ వెయిన్స్. ఓకే, సో ఈ 3 టైప్ ఆఫ్ వెయిన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. దెన్ లింఫాటిక్ డ్రైనేజ్. సో లింఫాటిక్ డ్రైనేజ్ మనకి డీప్ సర్వైకల్ నోడ్స్, సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ మీడియాస్టినల్ నోడ్స్ అండ్ సిలియాక్ నోడ్స్. సో బ్లడ్ సప్లై లో బ్లడ్ వెజల్స్, వాట్ ఈస్ ద బ్లడ్ అయోటిక్ అండ్ వెయిన్స్. దెన్ లింఫాటిక్ డ్రైనేజ్ అండ్ నర్వ్ సప్లై. ఇవి రాస్తే మనకి వెజల్స్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో డీప్ సర్వైకల్ నోడ్స్, సుపీరియర్ ఇన్ఫీరియర్ మీడియాస్టినల్ నోడ్స్ అండ్ సిలియాక్ నోడ్స్, 3 కైండ్ ఆఫ్ నోడ్స్ మనకి లింఫాటిక్ డ్రైనేజ్ లో ఉన్నాయి. దెన్ నర్వ్స్. సో బేసికల్ గా ఏంటి నర్వ్స్? సింపాథిక్
అండ్ వ్యాగస్ నర్వ్, తర్వాత ఈసోఫేజియల్ ఫ్లెక్సస్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్, లెఫ్ట్ వ్యాగస్ నర్వ్, రైట్ వ్యాగస్ నర్వ్. సో ఇవన్నీ కూడా మనకి నర్వ్ సప్లై. సో వీటిలో ఏదైనా మీరు ఏ నర్వ్ అయినా ఏదైనా 1 or 2 నర్వ్స్ నేమ్స్ రాస్తే చాలు ఎగ్జామ్లో. ఓకే, సో ఏమేమి నర్వ్స్ రాయొచ్చు? సింపుల్గా వ్యాగస్ నర్వ్. ఓకే, వ్యాగస్ నర్వ్ ఆర్ ఈసోఫేజియల్ ఫ్లెక్సస్ అని చెప్పి రాస్తే చాలు అనమాట. ఓకే, ఈసోఫాగస్ ఫ్లెక్సస్ అండ్ వ్యాగస్ నర్వ్. సో ఈ 2 kind of నర్వ్ నేమ్స్ రాస్తే ఈసోఫాగస్ మనకి కంప్లీట్ అయినట్టే. ఓకే, సో ఈసోఫాగస్ మనం ఏం రాయాలి ఎగ్జామ్లో? సో ఈసోఫాగస్, వాట్ ఈస్ ద ఈసోఫాగస్, దెన్ అది ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, తర్వాత ఏమేమి రిలేషన్స్ ఉన్నాయి, తర్వాత కన్స్ట్రక్షన్స్, 3 kind of కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, దెన్ బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై, లింఫాటిక్ డ్రైనేజ్ రాస్తే ఈసోఫాగస్ కంప్లీట్ అయిపోయినట్టే. 5 marks క్వశ్చన్కి ఇది చాలు. ఓకేనా? తర్వాత ఫైనల్గా మనం ప్రతిదానికి కంపల్సరీగా క్లినికల్ అనాటమీ రాయాలి కాబట్టి సో ఒకసారి క్లినికల్ అనాటమీ కూడా చూద్దాం. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమని చెప్పుకున్నాం మనం? ఫుడ్. ఓకే, సో ఫుడ్ మెయిన్ ఫంక్షన్ కాబట్టి ఫుడ్ అబ్స్ట్రక్షన్నే మనం క్లినికల్ అనాటమీ, క్లినికల్ కండిషన్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఆహారం మింగలేకపోవటం, కొన్ని కారణాలు బట్టి ఆహారాన్ని మింగలేం. ఓకే, దాన్ని మనం డిస్ఫేజియా అంటాం. అదే క్లినికల్ అనాటమీ. సో క్లినికల్ అనాటమీని సైడ్ హెడ్డింగ్ పెట్టి డిస్ఫేజియా. సో డిస్ఫేజియా సైడ్ హెడ్ మీటి వాట్ ఈస్ ద డిస్ఫేజియా? ఇట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. ఓకే, సో ఆహారం మింగటంలో డిఫికల్టీ, అదే మనకి డిస్ఫేజియా అంటాం, గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ విచ్ మే ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ స్వాలోయింగ్ పాత్వే ఫ్రమ్ ద మౌత్ టు స్టమక్. ఈ డిఫికల్టీస్ ఎక్కడైనా రావచ్చు. ఓకే, ఏ ప్లేస్లో అయినా సరే రావచ్చు. ఈఎన్టీ, ఇయర్ నోస్. ఓకే, సో ఈ క్లినిక్స్లో ఎక్కువగా ఈ డిస్ఫేజియా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పేషెంట్స్ ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది ఈసోఫాగస్ 5 marks క్వశ్చన్. చాలా 1 or 2 ప్రీవియస్ పేపర్స్లో ఈ క్వశ్చన్స్ అడిగారు ఈసోఫాగస్ అని. సో మనం చెప్పుకుంది ఈసోఫాగస్ బేసికల్గా నెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఎబ్డామినల్ ఈసోఫాగస్ కూడా వస్తుంది ఎబ్డామిన్లో. సో అక్కడ కూడా మీరు ఇది డిస్కస్ చేసే ఉంటారు కదా. సో ఈసోఫాగస్ మీ అందరికీ అర్థమైందా? ఓకేనా? సార్ ఒకసారి రిలేషన్స్ మళ్ళీ చెప్పారా? వాయిస్ వినిపించలేదప్పుడు. ఏంటన్నా? కన్స్ట్రక్షన్స్ రిలేషన్స్ సార్, స్టార్టింగ్లో మీరు చెప్పారు కదా, అదేం వినిపించలేదు సార్ మాకు వాయిస్ అప్పుడు వినిపించలేదా? ఓకే, ఖచ్చితంగా చూద్దాం రిలేషన్. ఓకే, సో ఈసోఫాగస్ లో 3 parts ఉంటాయి మనకి: సర్వైకల్, ఎబ్డామినల్, సర్వైకల్, థొరాసిక్ అండ్ ఎబ్డామిన్. సో సర్వైకల్లో ఏమేమి రిలేషన్స్ ఉంటాయి, థొరాసిక్లో ఏమేమి రిలేషన్స్ ఉంటాయి, ఎబ్డామినల్లో ఏమేమి రిలేషన్స్ ఉంటాయి అనేది మనం చూడాలి. ఓకే, సో అది చూస్తే మనకి రిలేషన్స్ అనేది కంప్లీట్ అవుతాయి. సో దేనికైనా యాంటీ రిలేషన్, పోస్టియర్ రిలేషన్ అండ్ లాటరల్ రిలేషన్స్, ఈ 3 kind of రిలేషన్స్ రాయాలి. ఓకే, సో సర్వైకల్లో ఏమేమి రిలేషన్స్ ఉంటాయి, ఎబ్డామినల్ ఏమేమి రిలేషన్స్ ఉంటాయి, సర్వైకల్, ఎబ్డామినల్ ఏమేమి రిలేషన్స్ ఉంటాయి అనేది రాసుకోవాలి మనం. ఒకసారి మళ్ళీ నేను సర్వైకల్ రిలేషన్స్ నుంచి మనం వద్దాం. ఓకే, సో రిలేషన్స్ సర్వైకల్ పార్ట్లో ఏమేమి రిలేషన్స్ ఉంటాయి? పోస్టియర్గా వర్టిబ్రల్ కాలమ్, ప్రతిదాన్ని కూడా పోస్టియర్ రిలేషన్ అనేది వెరీ కామన్. దెన్ లాటరల్ సైడ్ మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఓకే, సో లాటరల్ సైడ్ థైరాయిడ్ గ్లాండ్. దెన్ యాంటీరియర్గా ట్రకియా అండ్ రికరెంట్ లెరెంజియల్ నర్వ్స్, అదే ఆప్షన్. మెయిన్ ట్రెకియా గుర్తుపెట్టుకుని చాలు, ఎందుకంటే ట్రెకియా వెనకే మనకి ఈసోఫాగస్ ఉంటుంది. సో ముందు నెక్లో చూసుకుంటే టంగ్, థ్రోట్లో ముందు ట్రెకియా ఉంటుంది, దాని వెనక ఈసోఫాగస్ ఉంటుంది. కాబట్టి యాంటీరియర్గా ట్రెకియా దీనికి రిలేషన్. పోస్టియర్గా వర్టిబ్రల్ కాలమ్, బ్యాక్ సైడ్ మనకి వర్టిబ్రల్ కాలమ్ ఉంది. సో సైడ్స్ మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఓకే, సర్వైకల్ పార్ట్ యొక్క రిలేషన్స్ చాలా ఈజీ. ఓకేనా? ఓకే సార్. ఓకే, దెన్ థొరాసిక్ పార్ట్. సో థొరాసిక్ పార్ట్ ఎక్కడ నుంచి ఉంటుంది అంటే మీడియాస్టెమ్ నుంచి స్టెర్నల్ యాంగిల్ వరకు. ఓకే, సో దాన్ని అంతవరకు కవర్ చేసేటువంటి ఈసోఫాగస్ మనం థొరాసిక్ పార్ట్ ఆఫ్ ఈసోఫాగస్ అని అంటాం. సో దీనికి యాంటీరియర్గా ట్రెకియా, సేమ్ సర్వైకల్ లాగే దీనికి కూడా ట్రెకియా. దెన్ పోస్టియర్గా మనకి వర్టిబ్రల్ కాలమ్ అని ఉంటుంది.
ఓకే, ఈ రెండు కామన్, యాంటీరియర్ అండ్ పోస్టియర్. సో లాటరల్ సైడ్ ఇక్కడ మీకు ఇంకా థొరాసిక్ వర్టెబ్రాస్తో పాటు థొరాసిక్ డక్ట్, ఏజాగస్ వెయిన్, రైట్ పోస్టియర్ ఇంటర్కాస్టనల్ ఆర్టరీస్, డిసెండింగ్ థొరాసిక్ అయోర్టా, ఇవన్నీ ఒకవేళ గుర్తుంటే రాయొచ్చు, లేకపోతే లేదు. వర్టిబ్రల్ కాలమ్ రాస్తే చాలు, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. దెన్ లాటరల్ రిలేషన్స్, అటు ఇటు ఏముంటాయి సైడ్స్, రైట్ సైడ్ మీడియాస్టల్ ఫ్లోరా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వాల్స్, రైట్ సైడ్ ఏమో రైట్ మీడియాస్టల్ ఫ్లోరా, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మీడియాస్టల్ ఫ్లోరా. సో ఇవి థొరాసిక్ డక్ట్ యొక్క రిలేషన్స్. దెన్ అబ్డామినల్ రిలేషన్స్. సో అబ్డామిన్ ఈసోఫాగస్ మనకి స్టమక్ తో ఎండ్ అయిపోతుంది. ఓకే, సో దీని యొక్క లెంత్ మనకి ఆల్మోస్ట్ 1.3 సెంటీమీటర్స్, ఇది స్టమక్ తో జాయిన్ అవుతుంది. సో యాంటీరియర్ రిలేషన్ మనకి లివర్. ఓకే, ఈసోఫాగస్ ముందు మనకి లివర్ ఉంటుంది స్టమక్ లో. ఓకే, దెన్ పోస్టియర్ గా మనకి డయాఫ్రమ్ మజిల్. డయాఫ్రమ్ మజిల్ కి రైట్ అండ్ లెఫ్ట్ క్రస్ట్ ఉంటాయి. డయాఫ్రమ్ మజిల్ చదివారా మీరు? ఎస్ సార్. ఓకే, సో డయాఫ్రమ్ మజిల్ లో మీకు క్రస్ట్ ఉంటాయి, థొరాసిక్ పార్ట్ కదా, థొరాక్స్ లో వస్తుంది డయాఫ్రమ్. ఓకే, సో థొరాక్స్ లో డయాఫ్రమ్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డయాఫ్రమ్ బేసికల్ గా యాంటీరియర్ ఏమో లివర్, పోస్టియర్ గా డయాఫ్రమ్, ఆ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, రిలేషన్స్ ఈజీ అయినాయి. ఇప్పుడు సర్వైకల్ లో యాంటీరియర్ గా ఏముంటుంది చెప్పండి? ట్రెకియా సార్. సర్వైకల్ కైనా థొరాసిక్ కైనా ట్రెకియా. పోస్టియర్ గా వర్టిబ్రల్ కాల్మన్. ఓకే, దెన్ అబ్డామినల్ కి యాంటీరియర్ గా లివర్, పోస్టియర్ గా డయాఫ్రమ్. సింపుల్ అయిపోయినాయి కదా లివర్ రిలేషన్స్. సో క్లినికల్ అనాటమీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నన్ను. డిస్ఫేజియా అని చెప్పుకున్నాం సార్. వెరీ గుడ్ సాయి. సో డిస్ఫేజియా, సో ఆహారం మింగటం కష్టంగా ఉంటే దాన్ని మనం డిస్ఫేజియా అంటాం. ఓకే, సో ఇది ఈ రోజు టాపిక్ ఈసోఫాగస్ గురించి. ఇంకేం స్టార్ట్ ఎక్కడ అవుతుంది, ఎండ్ ఎక్కడ అవుతుంది, దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటి, తర్వాత 3 కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి 3. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అవి కూడా రాయాలి ఈసోఫాగస్ లో. రాస్తే మనకి ఆల్మోస్ట్ ఈసోఫాగస్ 5 మార్క్స్ క్వశ్చన్ క్లియర్ అయినట్టే. ఓకేనా? ఓకే, అటెండెన్స్ తీసుకున్నారా సాయి? ఓకే సార్, అటెండెన్స్ తీసుకుంటా సార్ ఇప్పుడు. ఓకే, తీసుకోండి అన్న. తీసుకున్న తర్వాత లెఫ్ట్ అయిపోవచ్చు. ఓకే, ఇంకా ఏమన్నా నెక్ లో కవర్ కాని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో చూడండి ప్రీవియస్ పేపర్స్ లో. లేదు అంటే మన పెండింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా కొన్ని, మెమరీ గ్లాండ్, తర్వాత యాక్సిల్లా, తర్వాత ఎంబ్రియాలజీలో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. చెప్పండి అన్న సాయి. సార్ మనకి క్వశ్చన్ పేపర్ లో అడిగిందేమో బ్లడ్ సప్లై ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అన్నారు కదా సార్, అది 5 మార్క్స్ కి ఇస్తే ఎట్లా రాయాలి సార్ అంత ఎలాబరేట్ చేసి 5 మార్క్స్ కంటెంట్? థైరాయిడ్ గ్లాండే రాయండి. వాడు బ్లడ్ సప్లై ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అని అడిగినా సరే థైరాయిడ్ గ్లాండే రాయండి. ఓకే సార్, థైరాయిడ్ గ్లాండే రాసేయాలి 5 మార్క్స్ అడిగితే. 2 మార్క్స్ అడిగితే మాత్రం ఓన్లీ బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్ రాస్తే చాలు. 5 మార్క్స్ బ్లడ్ సప్లై ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్లాండ్, టోటల్ థైరాయిడ్ గ్లాండ్ రాయాలి కంపల్సరీగా. బ్లడ్ ఆర్టరీస్ నేమ్స్ అయితే కంపల్సరీ రాయాలి, థైరాయిడ్ గ్లాండ్ గురించి కూడా రాయాలి. ఓకే సార్. ఎంబ్రియాలజీలో ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, దాని తర్వాత మనం క్లోజ్ చేసేస్తాం. తర్వాత మీకు మీరే రివిజన్ చేసుకోండి, చదవండి. ఓకే, సో మేబీ ఒక 4-5 క్లాసెస్ తో మనం ఎనాటమీ క్లోజ్ చేసేసుకుంటాం. ఓకేనా? ఎంబ్రియాలజీలో ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ అండి, తర్వాత మనం క్లోజ్ చేసేసుకుంటాం. ఓకే, బై. సీ యూ టుమారో టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే, Bye, sir. వెల్కమ్. బాయ్ నాన్న, బాయ్.